పరిచయం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా చందు బాన్స్వాడ నుంచి వచ్చిన చందు గారిని సాయిబాబా గారిని పరిచయం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. గంగాధర్ అన్న మరి బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బూరెల్లి సురేష్ గారిని, మహేంద్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్శన్ గారిని పరిచయం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. అదేవిధంగా వట్టిపూట రామారావు గౌడ్ తెలంగాణ గౌడ సంఘం జై గౌడ్ ఉద్యమ జాతీయ నాయకులు వట్టిపూట రామారావు గౌడ్ గారిని పరిచయం చేసుకోవాలని కోరుతున్నాం. వీరు అప్పటి తెలంగాణ ఉద్యమ ఏజెస్ లో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్లో ఒక ఆయన. తర్వాత కాలంలో వాళ్ళ హక్కుల కోసమని గౌడ హక్కుల కోసమని 2 రాష్ట్రాలలో విస్తృతంగా తిరిగే వ్యక్తి. అదేవిధంగా గుడిపల్లి రవి గారు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్ తెలుగు యూనివర్సిటీ, సామాజిక విశ్లేషకులు ఎండి రహీం గారు అప్పటి ఏజేసీ నాయకులు. అదేవిధంగా బొమ్మర సమ్మయ్య గారు తెలంగాణ ఉద్యమకారుల సంఘం కోఆర్డినేటర్, నరసింహరావు గారు ఎంఆర్పిఎస్ బి అధ్యక్షులు. సముద్రాల దగ్గర అయిపోయింది. మిత్రులారా, నేను మళ్ళీ మాట్లాడేది లేదు. అధ్యక్ష ఉపన్యాసంతో నా స్పీచ్ స్టార్ట్ చేసి మిగతాది అన్నట్టు కూడా మాట్లాడిస్తా. ఇవాళ అమర వీరుడు శ్రీకాంతాచారి చనిపోయినది 15వ వర్ధంతి. కరెక్ట్ సమయానికి మనం ఈ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఉద్యమకారులు తెలంగాణ సాధించి దాదాపుగా 15 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇవాళ మనకు రావాల్సినటువంటి అనేక అవకాశాలు కోసమని ఇవాళ ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ కార్డు లాంటి ఇవ్వాలని మేము అడిగితే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది. మనందరికి కూడా ఉద్యోగాలు లేవు, మనందరికి కూడా ఇల్లు లేవు. గత ప్రభుత్వము ఉద్యమకారులను విస్మరించింది. కొద్దిమందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, కొంతమందికి చైర్మన్ ఇవ్వచ్చు. కానీ చైర్మన్లు అడగని వాళ్ళు, టికెట్లు అడగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వారందరికీ ఎటువంటి సాయం చేయొచ్చు అంటే, రేపు డబుల్ బెడ్రూమ్ కార్యక్రమాన్ని, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో ఉద్యమకారులందరినీ చేర్చవచ్చు. అన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఉన్నాయి. అదేవిధంగా 250 గజాల స్థలం ఇవ్వచ్చు ఉద్యమకారులకి. ఆ 250 గజాల స్థలం ఇచ్చి అందులోనే ఇందిరమ్మ ఇల్లు కట్టివచ్చు. అంత అవకాశం ఉంది. కాబట్టి మన డిమాండ్ని మనం సరిగ్గా ఫోకస్ చేయట్లేదు, అసలు అడుగుతలేం. నేను ఒట్టిగూడ రామారావు గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ వేదిక మీద ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వమంటే నష్టం ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఉద్యమకారుడే,
నువ్వు ఆ ఉద్యమం చేసినా మళ్ళీ ఈ ఉద్యమం చేసినా ఎలా ఉన్న ఉద్యమకారుడివే. కాబట్టి అడిగితే మన డిమాండ్ ఒక కులానికే కాదు, ఒకటి కూడా రామారావు గౌడ్ సమాజానికి మొత్తం అని కూడా తెలియవరియచ్చు. పాలకుర్తి కృష్ణ గారు ప్రయాసంగాలు చేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. కోలా శ్రీనివాస్ గారు ప్రయాసంగాలు చేసి కానీ వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాం. గణేష్ నరేష్ వర్గల్ దిగిపోయింది ఇట్లా అన్నకర్రండి. అయితే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని నేను ఒక సంఘం పెట్టిన, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అని. నేనేం చేయట్లేదు, ధర్నాలు చేయను, రాష్ట్రలోకులు చేయను. ఒక లిటరేటర్ తయారు చేసుకోవాలి, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని సెక్రటరీ పోవాలి, మినిస్టర్కి ఒక కాగితం ఇవ్వాలంటే మళ్ళీ ధర్నాలు రాష్ట్ర రోకోలు మళ్ళీ ఈ గొడవలు చేసేంత ఓపిక ఒక వ్యక్తికి 2 సార్లు ఉండదు. అందుకోసం ఏం చేసినట్టు ఆ సంఘాన్ని పెట్టి ఒక లిటరేటర్ తయారు చేసుకొని ఇక అందరు మినిస్టర్లకు ఇచ్చుడు స్టార్ట్ చేసిన. పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్కకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జూపల్లికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇదే పని అది ఏం లేదు ఇక. ఎందుకంటే మళ్ళీ మనం ఏం చేయగలం, ఇంకా మళ్ళీ గవర్నమెంట్లో ఉన్నాం చాలా మంది. గవర్నమెంట్ దగ్గర పోయి వాళ్ళు ఇస్తున్నటువంటి 250 గజాల స్థలాన్ని వాళ్ళనే అడుగుతున్నాం ఇవ్వమని. మనకి ధర్మ ఏంటి ఇంకా దీనికి? కాబట్టి ప్రియమైన సోదరులారా, లేదు కాంగ్రెస్ పార్టీ ఒకటొకటి చేసుకుంటూ వస్తా ఉన్నది. మీరు అనుకోవచ్చు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళే ఇస్తారు కదా అని. వాళ్ళు చెప్పారు వాళ్ళే ఇయ్యారు, మనం అడగాలి. పార్టీకి 10 సార్లు పోయి సార్ ఎమ్మెల్యే మీరు పోయి మీ దగ్గరకు వచ్చిన మినిస్టర్ అడగాల పోయి ఏమని, మీరు 250 గజాల స్థలం మేనిఫెస్టోలో పెట్టిండు, మాకు 250 గజాల స్థలం ఇవ్వండి, మేము ఉద్యమకారులం, కేసీఆర్ మాకు అన్యాయం చేసిండు, కేసీఆర్ మాకు ఏమి ఇవ్వలే, కేసీఆర్ కొంతమందికి మరి అవకాశం ఇచ్చిండు, అది ఎమ్మెల్యేలు మినిస్టర్లు చైర్మన్లు అయ్యారు, కానీ మేము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం ఉన్నాం, మా మీద కేసులు అయినాయి, మేము జెండా పట్టుకున్నాం, జై తెలంగాణ, మా వల్లనే వచ్చింది తెలంగాణ అని చెప్పేసి మీరు ఇవాళ ప్రతి చోట అడిగితేనే తప్ప వాళ్ళని మనకి ఇచ్చే అవకాశం లేదు. సురేష్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఆరకటిక సంఘం, వారిని పరిచయం చేసుకోవాల్సిన కోరుతా ఉంటున్నాం. అయితే మిత్రులారా, ఇక మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, అన్ని డిమాండ్లు వద్దు మనకు. ఈ అన్ని డిమాండ్లు పెడితే వాళ్ళు ఏది ఇయ్యరు. ఒకే ఒక్క డిమాండ్ మనం అడుగుదాం, ఉద్యమకారులకు 250 గజాల స్థలం. ఇక అంతే. వేరే పెడితే ఏమైందంటే, వేరే పెడితే అది ఫైనాన్స్ తో కూడుకున్నదే ఉంటుంది. ఉదాహరణకు మనం పెన్షన్ అడిగినామనుకో, 10,000 అడుగుతాం, మనం 10,000 ఇవ్వాలి. మనకు 10,000 ఎంతమందికి ఇవ్వాలి? ఓ 50,000 మంది ఉద్యమకారులు అనుకో, 10,000 into 50,000 మంది, 1 సంవత్సరం, 5 సంవత్సరాలు ఎంతైతాయి? అందుకోసమనే వాళ్ళు ఆలోచిస్తారు. డబ్బులతో కూడుకున్నటువంటి ఎటువంటి డిమాండ్ మనం పెట్టొద్దు. ఆరోగ్యశ్రీ కార్డు అడిగినామనుకో, అది ప్రభుత్వం ఇస్తుంది. 250 గజాల స్థలం ఎందుకు ఇవ్వచ్చు అంటే ఈజీగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఉదాహరణకు చాలా మంది జిల్లాలు చేసిండు, సుధాకర్ అన్న నిజామాబాద్ చేసిండు, అజయ్ కరీంనగర్ చేసిండు, అట్లా మీరు బాన్స్వాడలో చేసిండు. మీ ఊర్లో మీకు 250 గజాల స్థలం ఇవ్వడం చాలా ఈజీ. తర్వాత అది గవర్నమెంట్ ఆర్థిక భారం కాదు, ఆర్థిక భారం కాదు కాబట్టి ఏమిటో ఒప్పుకుంటారు. 2 వాళ్ళే అన్నారు కాబట్టి మనం ఒక్క 250 గజాల స్థలం కోసమనే మాట్లాడాలి. మీరు వేరే మాట్లాడితే మనకు రాదు. ఒకదాన్ని సాధించుకుందాం. కేసీఆర్ ఏ ఉద్యమకారుడికి ఏం చేయలే. ఎమ్మెల్యే టికెట్ అంటే ఎంతమందికి ఇస్తాడు? 119 మందికి ఇస్తాడు. చైర్మన్ లైన్ ఎంతమందికి ఇస్తారు? మరి ఇది 100 మంది ఒక్కో చేసిందేనా? తెలంగాణలో ఈ ఉద్యమం చేయని వాళ్ళు ఎవరు? బాగుండు. కాబట్టి మిత్రులారా, మనకు రావాల్సిన డిమాండ్ రావడానికి 10 ఏళ్ళు దాటిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నమ్మకం మనకు ఉంది కాబట్టి ఇంతమంది మనం జమ అయినాం. దయచేసి తక్కువ జమ అయింది కాబట్టి అందరూ మీరు కేవలం 250 గజాల స్థలం
ఉద్యమకారుల సమస్యలు మనకున్న బాధలు మొత్తం కూడా చెప్పే విధంగా మీరందరూ ఈ ఉపన్యాసాలు ఇస్తారని తెలియజేస్తూ ముందుగా డాక్టర్ అట్టుకుంటు రామారావు గౌడ్ ఉస్మానియా విద్యార్థి చేసి మా రవాణా మేమంతా కలిసి ఫస్ట్ రోజు నుంచి కూడా కలిసి పనిచేసినాం. జైలు ఉద్యమం జాతీయ స్థాయిలో ఉండి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మన వ్యక్తిగత హక్కుల కోసం కూడా పోరాటం చేస్తా ఉన్నాం కులాల్లో. ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం కన్నులగన్న వాళ్ళం మనం అందరం. కేసులన్నీ బెదిరింపులు వచ్చినాయి, అవమానాలకు గురైనాయి, యూనివర్సిటీల మీద దాడులైనాయి, టీయర్ గ్యాసులు పడ్డాయి, లాఠీ చార్జీలు పడ్డాయి. మనం అన్ని కూడా ఎదుర్కొన్నాం. కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉద్యమకారుణ్ణి అసలు గౌరవించడం కాదు కానీ గుర్తింపుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దానివల్ల ఉద్యమ సమయంలో నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కూడా దాదాపు 1 లక్ష మంది చనిపోయి ఉంటారు ఉద్యమం చేసిన వాళ్ళు. అని ఒక గుర్తింపు కార్డు ఇచ్చున్నట్టయితే పార్టీ అధికారంలో రాగానే బీఆర్ఎస్ అధికారంలో రాగానే ఉద్యమం చేసిన వాళ్ళందరికీ కనీసం శాలువ కప్పి అయ్యా నువ్వు నీ విరోచితమైనటువంటి పోరాటంతో నీ స్థాయిలో గ్రామం అయితే గ్రామం, మండలం, జిల్లా లేకపోతే రాష్ట్ర స్థాయిలో మీరు పనిచేశారని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఇచ్చినట్టయితే కనీసం ఆ పెద్ద మంది చనిపోయినా ఆ కుటుంబం అన్న అయ్యో మా నాన్న కూడా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేశాడని చెప్పి ఆ కుటుంబం చెప్పుకునే అవకాశం ఉండేది. సరే బెనిఫిట్స్ ఇవన్నీ తర్వాత వస్తాయా రావా ఇవన్నీ తర్వాత సంగతి. కనీసం ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వట్టుంది. అంటే భవిష్యత్తులో రేపు మన మనవాళ్ళు కూడా అరే మా తాత తెలంగాణ కోసం పోరాడిందని చెప్పుకోవడానికి మూలాలు లేకుండా జరిగినాయి. మనం కళ్ళ ముందు చూస్తున్నాం. 1969లో జరిగినటువంటి ఉద్యమకారుల పేరు ఒక్కరి పేరు చెప్పండి. కనీసం వాళ్ళు ఎట్టుంటారో చెప్పండి, వాళ్ళు ఏ కులమో చెప్పండి, వాళ్ళు అసలు ఏ రాష్ట్రమో చెప్పండి, ఏ జిల్లాలో చెప్పండి. అంటే 1969 నాడు ఉద్యమకారులకు ఏ నష్టం అయితే జరిగిందో మళ్ళీ అదే నష్టం ఇవాళ మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళందరికీ అదే నష్టం జరుగుతూ ఉంది. అందుకనే మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ ఒక తీర్మానం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో ఉద్యమకారులను గుర్తించక గౌరవించక ఏమి చేయనందుకు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పి తీరాలని చెప్పి ఫస్ట్ ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ ఎవరు స్టార్ట్ చేసినా 10 ఏళ్ళు మా అస్తిత్వాన్ని నాశనం చేసింది. మా అమూల్యమైనటువంటి సంవత్సరం నాశనం అయిపోయినాం. విద్యా సంవత్సరం స్టూడెంట్స్ పోయింది. రైతులు, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క విలువైనటువంటి సమయాన్ని నష్టం చేసుకున్నాం. కాబట్టి దాని ఫలాలు కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే దక్కించుకుంది. కాబట్టి ఫస్ట్ ఎవరు బయటికి వెళ్ళినా ఎక్కడ వచ్చినా వాళ్ళు ఏమన్నా మీటింగ్లు పెట్టడానికి వచ్చినా నువ్వు 10 సంవత్సరాలు ఉద్యమకారులకు నష్టం చేసినావు, ఫస్ట్ క్షమాపణ చెప్పే తర్వాతనే నీ ప్రారంభించమని ఆయా పార్టీలు ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుందంటే మాలాంటి వాళ్ళు చెప్తే మేము కూడా వస్తాం మీ వెంట. ఫస్ట్ వాళ్ళకు తెలవాలి మేము నష్టం చేసిన ఉద్యమకారులకు క్షమాపణ చెబుతున్నాము, ముక్కు నేలకు రాస్తా ఉన్నాము, తలకాయ కింద పెట్టి చూపిస్తా అని చెప్పి వాళ్ళకు తెలవాలి. ఇప్పటి కూడా తెలవడం లేదు. మీరు చూడండి, ఏ దొంగ అయితే 10 సంవత్సరాలు పరిపాలన చేసి తెలంగాణ వనరులను దోచుకున్నారో ఆ దొంగే ఇవాళ కాంగ్రెస్ పాలన మీద దెబ్బతీయడానికి దేశ రోడ్డెక్కింది. వాళ్ళని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, బీఆర్ఎస్ ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉద్యమకారుల పేరు మీదనే ఉంది. మనం మానవహారం కట్టాలి. కాంగ్రెస్ కాపాడుకోవడం కోసం మానవహారం లాగా నిలబడి ఎందుకు నిలబడాలి నువ్వు అనొచ్చు. ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలైన ఉద్యమకారులను గుర్తించలేదో కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఉద్యమకారుల విజయం ఈ తెలంగాణ రాష్ట్రం కాబట్టి ప్రతి ఉద్యమకారుడికి 250 గదాల ఇళ్ల స్థలం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం దానికి మనం మానవహారం లాగా నిలబడి ఈ దుష్టశక్తి అయినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా ఫస్ట్ క్షమాపణ చెప్పిన తర్వాతనే వేదికకు, క్షమాపణ చెప్పిన తర్వాతనే మా గ్రామంలోకి రా, ఫస్ట్ క్షమాపణ చెప్పిన తర్వాతనే మా మండలంలోకి రా, ఫస్ట్ క్షమాపణ చెప్పిన తర్వాతనే
మా దగ్గరికి వచ్చి ఓట్లు అడిగని మళ్ళీ తరిమి కొట్టాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే పొలం మీద పంట వేసినటువంటి ఒక గేదె మళ్ళీ ఉరికొస్తా ఉంటుంటది, దాన్ని తరిమి కొడితేనే ఈ పంట మనకు మిగులుతుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు చూడండి, నిన్న కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది 250 గజాల స్థలం. కానీ గుక్క తిప్పుకోకుండా మనం 4 నెలల నుంచి చూస్తా ఉన్నాం. 4 నెలల నుంచి ఊపిరి మెసలుకోకుండా ఒకదాని మీద ఒక పథకాల మీద పథకాలు వేసి మనల్ని వాళ్ళ ఉచ్చులోకి లాగడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. రైతు బంధు ఏదంటాడు, రైతు భరోసా ఏదంటాడు, ఎమ్మటే మళ్ళీ రైతు బీమా ఏదంటాడు, మళ్ళీ రైతు రుణమాఫీ ఏదంటాడు, మళ్ళీ వెనక్కు తిరిగి వస్తాడు. మరి ఇట్లా రకరకాల మరి అమరవీరుల స్తూపం కాడికి ఉరికొచ్చినటువంటి హరీష్ రావు మరి ఉద్యమకారుల కోసం మేమేం చేసినామని అదే అమరవీరుడి సాక్షిగా ముక్కు నేలకు రుద్దినట్టయితే నిజంగా ప్రజల్లో గౌరవం ఉండేది, వాళ్ళ మాటలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ మాటలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన ప్రభుత్వానికి కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఉచ్చులో పడద్దు. బీఆర్ఎస్ మనల్ని బోల్తా కొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. పార్టీ వెనుక, కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక మొత్తం లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులందరూ మానవ హారం కట్టుకొని నిలబడ్డాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతాం. మీరు చేయండి. ఆ 250 గజాల స్థలాన్ని ఈ ప్రజలకు అందించండి. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీని ఆ జెండా లేకుండా, దిమ్మె లేకుండా, కార్యకర్త లేకుండా తరిమి కొట్టే బాధ్యత మనది అని ఉద్యమకారులందరూ తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి పోతే రేపు మళ్ళీ ఇదే కాదు, రవాణా కూడా చెప్తా ఉన్నాం, జిల్లాలలో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత ఉద్యమకారులను కూకొని మాకు న్యాయం చేయండి అనే పరిస్థితి వచ్చిందంటే ఈ 10 సంవత్సరాల పాప ఫలాన్ని మనం వాళ్ళకు ఒప్పజెప్పాల్సిన బాధ్యత మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా తప్పకుండా దీన్ని వాళ్ళకు అర్థమయ్యేలాగా, అరే ఎక్కడిపోయినా తెలంగాణ ఉద్యమకారులు ఉంటారా, ఆడ మీటింగ్ పెట్టకపోతే రాళ్ళు తీసుకొని కొడతారా, మీటింగ్లు బంద్ చేయండి రా, ప్రెస్ మీట్లు బంద్ చేయండి రా, టీఆర్ఎస్ భవన్ కి తాళాలు వేయండి రా అనే పరిస్థితి తెస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం మన వైపున నిలబడేటటువంటిది మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ని దాన్ని డిస్టర్బ్ చేస్తేనే ఉద్యమకారులకు 250 గజాల స్థలం రాకుండా చేయాలని ఎంతసేపు రుణమాఫీల చుట్టే తిప్పుతూ ఖజానా చేపిస్తూ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మనం ఇది బాగా జరగాలి. మీటింగ్లు ఏదో సంవత్సరానికి ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు రవాణా పిలిస్తే చేసినాడు కాదు. మీరందరూ ఉద్యమకారులే, మీరు పిలిస్తే 100 మంది వస్తారు, మీరు పిలిస్తేనే ఈ జనం ఉద్యమం జరిగింది. ఆయా గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో మా రవాణా సిద్ధంగా ఉంటాడు, ఎక్కడికైనా ఊరికొస్తాడు, ఆయన అసలు వెనక్కు తిరిగి చూడాడు. కాబట్టి మళ్ళీ మీ ప్రాంతాల్లో కూడా 50 మందితోటో, 100 మందితోటో, 200 మందితోటో చిన్న రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పాలనలో జరిగిన నష్టం, ఆ మోసం, దాన్ని ఎండగడుతూనే మనకు రావాల్సిన హక్కు కోసం పోరాటం చేసే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 250 గజాల స్థలం ఇస్తుందని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది, చర్చ జరుగుతుంది. కాకపోతే ఈ కుక్క తిప్పుకోకుండా మనల్ని ఉచ్చులో లాగుతున్నటువంటి పథకాల విషయంలో కొంత పరిస్థితులు కొంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి కొంత వెనక ముందు అవుతా ఉంది. తప్పకుండా మనకు ఏడాది పాలనలో మనకు దాని మీద స్పష్టమైనటువంటిది కూడా వస్తుంది. మనం ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు మనం చేసుకోవాల్సిందే. చాలా మంది ఎందుకు ఏడాది పాలన అన్నారు, నేను ఒకటే అంటున్నా, నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎందుకు విజయోత్సవం చేయలేదో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. 10 సంవత్సరాలలో జనం దగ్గరికి పోయి విజయోత్సవం చేద్దాం రా అని పిలిస్తే ప్రజలు రాళ్లతో కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా విజయోత్సవం చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలోనే నువ్వు 10 సంవత్సరాల్లో 8 వాయిదాల్లో ప్రజలకు కేవలం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కింది మీద అయినావు. కానీ ఈ ప్రభుత్వం 25 రోజుల్లోనే 3 వాయిదాల్లో 22,000 కోట్లు, మళ్ళీ నిన్నటి వాయిదాలో మళ్ళీ 3 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి 21 నెలలోనే ప్రజలకు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా నిలబడది. అంతేకాదు మనం అనుకున్నట్టు మేనిఫెస్టోలో పెట్టినట్టు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది,
గ్యాస్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా ముందుకు వస్తూ 50,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి మనకు నమ్మకం ఉంది 250 గజాల స్థలం ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా చెప్పింది, కేంద్రంలో విద్యార్థి ఉద్యమకారులు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రం వరకు చేస్తున్న పోరాటం ఫలంగానే ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చిదంబరం ప్రకటన చేసిండు. ఆ ప్రకటనకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది బీఆర్ఎస్ పోరాటం కాదు, కేసీఆర్ కుటుంబ పోరాటం కాదు. ఈ రాష్ట్ర ఏర్పాటు మన అందరి శక్తి, మన అందరి త్యాగాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దానికి అనుకూలంగా ఉంది. తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలి అన్నట్టు ఖచ్చితంగా మనం అడగడం తప్పు కాదు. మనం విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం తప్పు కాదు. ఏ విజ్ఞాపన పత్రం ఇచ్చినా 2 తయారు చేసుకోండి. ఒకటి, బీఆర్ఎస్ ఆడ ప్రెస్ మీట్ పెట్టా, ఆడ మీటింగ్ పెట్టా, ముందు క్షమాపణ చెప్పే బిడ్డ అని ఒక లెటర్ రాసి వాడు ముందు పెట్టాలి. ఈ క్షమాపణ తీర్మానం జరిగినాకనే ఈడ ప్రెస్ మీట్ పెట్టు, ఈడ మీటింగ్ పెట్టు అని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండోది, మన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయ్యా మన మేనిఫెస్టో ప్రకారం మాకు ఈ 250 గజాలు ఇవ్వండి అని దాన్ని కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చుకున్నాము. ఈ 2 పనులు ఉద్యమకారులు చేస్తే ఒక్క దెబ్బతోటే మనని మోసం చేసిన బీఆర్ఎస్ ఊరి బయటికి పోతుంది. మనని గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన సజావుగా అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ రామారావు గారు. బీసీకే పార్టీ నుంచి దానబోయే ఇప్పుడే అన్న ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ అన్నగారి మీటింగ్ ఉందని చెప్పేసి రావడం జరిగింది. నేను కోరేది కూడా ఒకటే, అన్న చెప్పినట్టు మాకేం అడగట్లేదు, మీరు చెప్పింది ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలలో 6వ గ్యారెంటీ ఉద్యమకారులు నువ్వు చేసినాం కాబట్టి అడుగుతున్నాం, నువ్వు ఇస్తున్నావు కాబట్టి మేము అడుగుతూనే ఉంటాము, సాధించుకుంటూనే కాకుండా పెద్దలు చెప్పినట్టు రవణ గారు కాంతమన్న గారి అడుగుదలలో నడుస్తూ ప్రతి ఒక్క మీటింగ్ కూడా మేము బాన్స్వాడ్ ఎప్పుడు ముందుంటాడన్నా. ఇందులో ఇంకొక గొప్ప విషయం, ప్రజాపాలన గేట్లు తీసిన తర్వాత ఉద్యమకారుల ఏం చెప్పినటువంటి ఫస్ట్ బాన్స్వాడ అన్న, బాన్స్వాడ నా కూడా కొన్ని బెదింపులు వచ్చినాయి, నడుస్తూ ఉంటాను. కాబట్టి అక్కడ ఉద్యమకారుల నుంచి మొత్తంగా ప్రజాపాలన ఇచ్చింది ఫస్ట్ నేనన్న బాన్స్వాడ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకొకటి తెలియదు కానీ మేము మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాము. మాకంటే ఇప్పుడు ఊళ్ళో అంతా బయట ఉద్యమకారుడు అని పేరు పడుతున్నాము. అన్న చెప్పినట్టు మా పిల్లలు కూడా చెప్పుకోవాలి. మా తండ్రికి గవర్నమెంట్ ఈరోజు 250 గజాల స్థలం ఇచ్చింది. నా తండ్రి ఒక ఉద్యమకారుడు, నా తండ్రి మూలంగానే మాకు తెలంగాణ వచ్చింది అని చెప్పుకునే విధంగా పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరికి పేరుపోయిన వందనాలు. చిన్న బారిందంటే నేను తెలంగాణ ఉద్యమం చేసిన, నాకు గుర్తింపు గౌరవం, నేను తెలంగాణ ఉద్యమం చేసిన దానివల్ల ఒక ప్రతిఫలం, నేను తెలంగాణ ఉద్యమం చేసిన నాకు ప్రజలలో అభిమానం, ఇవన్నీ రావాలనే మన కోరిక. అంతేగాని అందరం కేసీఆర్ లాగా ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకులాగా మినిస్టరు, వాళ్ళ బిడ్డ ఊడిపోయిన ఎమ్మెల్సీ, వాళ్ళకు ఆర్థిక మంత్రి, వాళ్ళ టాబ్లెట్ ఇచ్చిన ఆయనకి ఎంపీ. ఇప్పుడు ఉద్యమకారుల పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేసే టీఆర్ఎస్ లో పనిచేసేల పరిస్థితి ఏంటంటే ఇంకా మళ్ళీ అన్ని చేసుకుంటూ రేపు కేటీఆర్ కొడుకు ఆయన్ని కూడా ఎమ్మెల్యే చేయడానికి ఇప్పటి ఈనాటి యువకులు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వట్టికూట రామారావు గౌడ్ వంటి చదువుకున్న వాళ్ళు ఎవరికో నేనెందుకు చేయాలి, నా కులానికి నేను చేయాలి, వెనకబడ్డ నా జాతి, తాడి చెట్టు మీదకి కింద పడ్డ నా జాతికి, కళ్ళమ్ముకుంటే నా జాతికి చదువు రావాలి, మరి అక్కడి నుంచి నా జాతి అభివృద్ధికి పోవాలని సొంతంగా ఉద్యమం చేస్తాడు. కాబట్టి చాలా మంది ఏంటంటే ఇంకా కేసీఆర్ని మళ్ళా తేవాలని, కేటీఆర్ని మళ్ళా కూర్చోబెట్టాలని బానిసత్వం. లాస్ట్కి వాళ్ళ బతికేంటంటే కేటీఆర్ మనవాడు కూడా రావాలి ఇక భవిష్యత్తు తెలంగాణ కాల అందరూ వంత అయిపోయింది ఇక వాడి కోసం అని వీళ్ళందరూ తిరిగే పరిస్థితి కనిపిస్తుంది ఉద్యమకారులు అందరూ కూడా.
ఎవరు కూడా ఇండియా మాకు ఇంత అన్యాయం చేసిన లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొంటే ఎవరికి అవకాశం రాలేదు. నాగాలాండ్లో సపరేట్ నాగా ఉద్యమం జరిగితే అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆనాటి యువకులు మొత్తం కూడా నాగా రైఫిల్స్ గా గుర్తించి మొత్తం స్పెషల్ పోలీస్ గా గుర్తించింది అక్కడ మొత్తం యువకులను ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ. మరి ఎందుకు నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని వివిధ రంగాల కానిస్టేబుల్ గా వివిధ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో ఎందుకు చేయలేకపోయినావు? ఆయనకి ఏంటంటే అప్పట్లోనే చాలా మంది మనవాళ్ళు అనేటోళ్ళు కేసీఆర్ కోరుకునేది ఒక్క భౌగోళిక తెలంగాణ రాష్ట్రం రావాలకి అంతే తప్ప ఏం మార్పులు జరగవద్దు. గదే పేదరిగా ఉండాలి, వాళ్ళు దొరలుగా ఉండాలి, వాళ్ళ చేతిలో రాజ్యం ఉండాలి తప్ప ఈ సమాజం మారడానికి ఆయన చేసినటువంటి పని లేదు. అయితే మనం ఏం ఆశిస్తున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెరియారు లేదా కాంశీరామో మహాత్మా గాంధీ లాంటి దార్శనికులు తెలంగాణ రాష్ట్రానికి పాలకులు కావాల్సింది. అంటే వాళ్ళు ఏం కోరుకోరిగా తెలంగాణ అభివృద్ధినే కోరుకుంటారు. కానీ కేసీఆర్ ఏం కోరుకున్నాడు? తన కుటుంబ అభివృద్ధినే కోరుకున్నాడు. కొడుకుని మంత్రి చేయడం, బిడ్డని ఎంపీ చేయడం. అదే పెరియార్ ఉన్నాడు అనుకో, పెరియార్ ఏం తీసుకోలే. పెరియార్ ఏం తీసుకోకుండా సామాజిక ఉద్యమం చేస్తుంటే అక్కడ ఒక పెద్ద జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, పేరు నాకు గుర్తురాట్లే, జస్టిస్ పార్టీ అని కాదు. ఆయన ఏమంటాడంటే నీ దండం పెడతాం త్రిపురనేని రామస్వామి చౌదరి అనుకుంటా, కామరాజు నాడార్, ఎస్ కరెక్ట్, కాంగ్రెస్ లీడర్. ఈ పెరియారు వాళ్ళని మామూలుగా ఆడుకోవడం లేడు. అప్పుడు ఏం చెప్తాడంటే ఇక నీ తిట్లకు చాలా ఇబ్బంది పడుతున్నావు, నీ సోషల్ జస్టిస్ మాకు అర్థమైంది, దయచేసి నేను ముఖ్యమంత్రి పదవి దిగుతా, నువ్వే ముఖ్యమంత్రిగా ఉండమంటాడు. ఉండమంటే నాకు వద్దు, నేను ముఖ్యమంత్రిగా ఉండనని పెరియారు పక్కన జరుగుతాడు. మనం ఏమనుకున్నాం? కేసీఆర్ ముందే ఉన్నాడు, దళిత ముఖ్యమంత్రి చేసి అసలు ఉండనే ఉండన్నాడు. కాగానే ఎల్పీ సమావేశంలో అసలు ఆ చర్చకు రాకుండానే డైరెక్ట్ గా జనాలందరూ కూడా కేసీఆర్ ని ఎల్పీ నాయకుడు ఎన్నుకొని ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించినట్టుగా చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనం తెలంగాణ కోసం కొట్లాడినాం. ఆయన భౌగోళిక తెలంగాణ అన్నాడు, మనం సామాజిక తెలంగాణ అన్నాం. అక్కడ మరి మనకు వాళ్ళకు చాలా తేడా వచ్చింది. అదేవిధంగా మరి ప్రయాసంగా చైర్మన్ గజలకాంతం గారిని నిలుగునికి రావాల్సిన కోరుతాము. బోరేలి ఫేజ్ గారు బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గారు రాని నిలుగుని. అయితే ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశించి మన సురేష్ కుమార్ గారు ఆరకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారిని మన బీసీకే పార్టీ బాణమైన రవి గారిని మాట్లాడ వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులు అన్న తిరుమతి రంగ గారికి, గిరిజన కాంతం గారికి, అదేవిధంగా గుడిపల్లి రవణ గారికి, రవి గారికి, నాతోటి ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ జీవితం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాశీ శ్రీకాంతాచారి గారికి యుద్ధం సందర్భంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కావాలని చాలా మందిని ప్రజా సంఘాలు చేసి కావచ్చు, విద్యార్థి సంఘాలు చేసి కావచ్చు మేము అడిగాం. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం నడుస్తున్నప్పుడు ఇది సామాజిక తెలంగాణ వస్తుందా లేదా మళ్ళీ బుర్రల చేతికే పోతుందా, ఉద్యమంతో మేము చేస్తున్నాం కదా అన్నప్పుడు ముందైతే తెలంగాణ రాని తర్వాత చూసుకున్నాం అందరూ అని చెప్పేసి చాలా మంది మీరావులు కానీ ఉద్యమకారులు కానీ చర్చించడం జరిగింది. ఇక తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బుర్రల పాలే అయింది. అయితే తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంది. తెలంగాణ ఇచ్చిన విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పార్టీ నష్టపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆకాంక్షల్ని
గుర్తించి ఇక్కడ ఉద్యమాన్ని గుర్తించి తెలంగాణ ఏర్పాటు విషయంలో చొరవ తీసుకున్నారు కాబట్టి ఎన్నికల సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారులను గుర్తిస్తాం, ఉద్యమకారులకు తగిన స్థానం మేము కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కూడా మనకొకటే డిమాండ్ చేద్దాం. తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం ఎలాగో గుర్తించలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తుందని మాకు నమ్మకం ఉన్నది. అదేవిధంగా 250 గజాల స్థలాన్ని కూడా మాకు కేటాయిస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో తొందరగా ఈ విజయోత్సవాలనే నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందని కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఆశిస్తూ ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి తొందరగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అన్నగారు కల్మతి రామ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో చాలా చురుగ్గా చేసి నుంచి పోరాటం చేసినటువంటి ముత్తుకోట రామారావు గారు, అదేవిధంగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్గా తెలంగాణ మొత్తం తిరిగి ఉద్యమం చేసినటువంటి గజలకంఠరావు గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ పెద్దలు ఉద్యమకారులు అందరూ ఒక ఉద్యమం చేసి ప్రజా సంఘాల చేసి అదేవిధంగా ఉద్యమకారుల సంఘం తరఫున అందరికీ జీవనం తెలియజేస్తూ ఈ సమావేశ తీర్మానం ఒకే ఒక తీర్మానం 250 గజాలు ఇవ్వాలనేటటువంటి దాన్ని నేను ఈ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో, గత ప్రభుత్వం ఏదైతే గుర్తించలేదో ఆ గుర్తించడం, గత ప్రభుత్వం చేయండి నేను చేస్తాని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను కూడా అదే అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వం ఏదైతే గుర్తించలేదో మీరు కూడా ప్రజాపాలన సామాజిక న్యాయం మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి 9వ తారీఖు నాడు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి బొమ్మ ఆవిష్కరించబోతున్నారు. ఆ సందర్భంగా అన్ని కులాలను, సబ్బండ కులాలను ఆ తెలంగాణ బొమ్మ ఆవిష్కరణ సందర్భంగా పిలవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే తెలంగాణ కోసం అన్ని కులాలు పోరాటం చేసిండ్రు, విద్యార్థి నాయకులు పోరాటం చేసిండ్రు, ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేసిండ్రు, మహిళలు పోరాటం చేసిండ్రు, కార్మిక సంఘాలలో పోరాటం చేసిండ్రు, అందరూ పోరాటం చేసిండ్రు. కాబట్టి ఈ ప్రొఫెసర్స్ పోరాటం చేసిండ్రు, వాళ్ళందరినీ పిలవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఒక వర్గాన్ని పిలవడము లేదా ఒక ప్రొఫెసర్ను పక్కన పెట్టుకొని ఆవిష్కరించడము కాదు. దయచేసి తెలంగాణ విద్యార్థి ఉద్యమ జేఏసీకి నాయకుడు ఎవరంటే పిడమర్తరావు అన్న. కాబట్టి అన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, అన్న కూడా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ కోదండరామరెడ్డి గారు ఉన్నారు, అతను తెలంగాణ జేఏసీ తరఫున పోరాటం చేయడం జరిగింది. అందులో అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. కోదండరామరెడ్డి గారు కూడా అన్ని ప్రజా సంఘాలను పిలవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజెప్పాలి. అదేవిధంగా ప్రజా కవులు ఉన్నారు, ప్రజా కవులందరూ కూడా పక్కనే ఎవరున్నారు, ఇప్పుడు అందశ్రీ ఉన్నాడు, మొన్న తన పాటను గుర్తించడం జరిగింది. కాబట్టి అందశ్రీ అన్న గారు ఉడక ప్రజా కవులందరినీ ఉడక రేపు తెలంగాణ తల్లి బొమ్మను ఆవిష్కరించేటప్పుడు ప్రజా కవులందరూ ఉండాలని చెప్పి, గాయకులు ఉండాలని చెప్పి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒకవేళ మీరు పిలిస్తే రాకపోతే కనీసం మీ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళనైనా పిలిచి గౌరవించి ఆ సందర్భంగా ఆవిష్కరించాల్సినటువంటి అవసరము గౌరవ ముఖ్యమంత్రి వారికి ఉన్నది. కాబట్టి దయచేసి తెలంగాణ గత ప్రభుత్వం ఏదైతే గుర్తించలేదో ఈ అది గుర్తించడానికి ప్రయత్నం చేయాలి అని మేము మనవి చేస్తున్నాం. అదే సందర్భంగా ఈ 250 గజాలనేది ఇప్పటికే జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు ఇవ్వడం జరిగింది.
జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీ లో ప్లాట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి, తెలంగాణ కోసం జైళ్లకు పోయినటువంటి తెలంగాణ విద్యార్థులు లేని తెలంగాణ రాలేదనేటటువంటి ఒక ప్రపంచ ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి ఈ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా అన్ని ప్రజా సంఘాల నాయకులకు, కవులకు, మేధావులకు, విద్యార్థి నాయకులకు మొత్తం అందరినీ గుర్తించి 250 గదాలు ఇవ్వాలని చెప్పి జర్నలిస్టులకు ఇచ్చినట్టే నువ్వు ఫ్యూచర్ సిట్లు ఇస్తావా, ఇంకో సిట్లు ఇస్తావా, ఎక్కడైనా సరే కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే అన్న చెప్పిన డబ్బులు అడిగితే గవర్నమెంట్ కు బడెన్ కావచ్చు, కానీ 250 గదాలు అడిగితే మాత్రం అది బడెన్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా అది డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినట్టుగా ఈ ఉద్యమాన్ని గురిక అననే నాయకుడు కాబట్టి పరివర్తన ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుపోవాలని గట్టిగా విన్నవించాలని కోరుతూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ తెలంగాణ ఉద్యమాలు. ఈరోజు 250 గజాల భూమి అడుగుతున్నామంటే ఆ రోజు మనం ఎంతో కోల్పోయి ఉన్నాం. ఇప్పటికి యాదండి గజలకాంతమన్న పిలిపిస్తే ఇందిరా పార్క్ దగ్గర కొండ లక్ష్మణ్ బాపూజీ అందరూ కూడా ఆ వేదిక పైన పంచుకున్నారు. నిజామాబాద్ నుండి 50 బండ్లల్లో, బాన్స్వాడ నుండి 10-20 బండ్లల్లో లక్షల రూపాయలు, ఆ రోజు 2 లక్షల రూపాయలు ఖర్చు. ఆ రోజుల్లో 2012లో అనుకుంటున్నది 2 లక్షలు అంటే ఆ రోజు 4-5 వేల తులం ఉండేది, 80,000 తులం అంటే కొన్ని 10 టైమ్స్ అయింది. ఆ రోజు నా ఊర్లో 3 లక్షలకు ఎకరం, ఈ రోజు 30 లక్షలకు ఎకరం, 10 ఎకరాల భూమి కొనగలుగుతుంది. సాగరహారంకు కొన్ని బండ్లలో తీసుకొని వచ్చినాం. కవులు పుస్తకాలు వేస్తే ఒక పదం ఫేమస్ అయింది ఆ రోజుల్లో. అప్పటిదాకా నువ్వు మనిషివా జంతువా అని తిడుతుంది, కానీ నిజామాబాద్ కవులు ఒక కొత్త పిలిపించారు, నువ్వు మనిషివా ఆంధ్రోడివా అని. ఆ నిజామాబాద్ అంబేద్కర్ భవన్ లో పుట్టిన పదం అది. ఆ కార్యక్రమానికి స్పాన్సరర్గా మేము ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలకు సాగర్ హారంకు 100 మందిని తీసుకొచ్చినాం, మిలియన్ మార్చ్కు 100 మిలియన్కి వచ్చినాం. అక్కడ ఒక ఉద్యమకారుడు వచ్చి టెంట్ వేసుకుంటే ఆ టెంట్లకు బిల్లులు కట్టినాం మనం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అర్ధరాత్రి పూట బస్సులో చల్లని చలిలో నిజామాబాద్కి వస్తే ఆ రాత్రి పూట ఎంతో మంది గ్యాదరింగ్ చేసినాం. పిల్లలు ఉద్యమాలు చేస్తుంటే భోజనాలు అరేంజ్ చేసినాం, వంట వార్పు చేస్తే భోజనాలు ఎన్నో చేసినాం. ఎన్నో ఆ రోజు మనకు ఒకటి ఉండే, తెలంగాణ రావాలి, మన ఆస్తులు అంతస్తుల తర్వాత మనం ఉద్యమం కొరకు కొట్లాడాలని ఉన్నాయా లేస్తులు, ఆస్తులు ఉన్నాయా లేవా, అమ్ముకున్నామా, అప్పులు తెచ్చినాం, పెట్టినాం, ఉద్యమంలో పాల్గొన్నాం. కానీ ఈ రోజు వచ్చి చూసారు మనకి వెనక ఏమీ మిగలేదు. చూసుకుంటే మొత్తం ఖాళీగా ఉంది, శూన్యం ఉంది. నిజంగా ఈరోజు గజలకాంతమన్నా, పిడమర్తి ఎవరన్నా ఉద్యమకారుల గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకు నిజంగా ప్రాబ్లం ఉండదు. నిజంగా గొప్పగా మీరు ఆలోచిస్తారన్న. చందన్న ఏడుస్తున్నాడంటే నిజంగా వారి ఇంటి పరిస్థితి నాకు తెలుసు. ఆయన కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉంటే కూడా డబుల్ బెడ్రూమ్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. ఒకప్పుడు మంచి ఆస్తి పనులు, వాళ్ళ ఉద్యమాన్ని మొత్తం కూడా తన యావత్ ఆస్తిని పోగొట్టుకున్నాడు. అంత ఉడత గంగాధర్ అన్న వీళ్ళందరూ ఈరోజు వచ్చిన 11 మంది బాన్స్వాడ టీం అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అర్పించిన వాళ్ళు. సో కాబట్టి ఈరోజు మేము ఏదో అడుక్కుంటున్నాం అనుకునే విధంగా కాకుండా మేము ఖర్చు పెట్టినాం ఎంతో. దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెడితే ఇలా 1 రూపాయి అడుగుతున్నాం అనుకోండి, ఏమనుకుంటారా ఏందా. మాకు ఎవరిని అన్నట్టు 250 గజాల భూమి ఇస్తే ఈ సముచిత గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. సో కాబట్టి మా అందరికి కూడా ఇది ఇవ్వాలని వేదిక కోరుకుంటూ ఈ అవకాశం చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.